బొమ్మలు వేసుకుంటున్నారా? అయ్యారు బండి 100 దాటించేశారు. ఈ సీజన్ లోనే నాకు సంసార యోగం ఉందా లేదా? ఫేస్ లో ఫ్రెష్నెస్, బాడీలో ఫిట్నెస్ రెండూ పోతున్నాయి. అరే ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువరా, జ్యూస్లెస్. తీవ్రవాదుల కన్నా తీవ్రమైన ఆలోచనలను అతి ప్రమాదకరమైన అంతర్జాతీయ ముఠారా ఈ ఫ్యామిలీ. తెలియక నేనైపోయా బలి. మార్కల్లో దొరికాయని ఇలా పార్కులు గట్ట గియ్యక్ బా, జిందగీ జంగిలైపోద్ది. మరి జీవితాంతం దీని ముఖం నేను నా ముఖం ఇది చూసుకుంటా ఉండాలా? పోనీ ఇద్దరు కలిసి నా మొహం చూడండి. నువ్వు పెళ్లి మానేసి గుమ్మానికి కట్టిన పట్టికలో ఈ ఇంటిని అట్టుకుని వేలాడతావా? సౌజీ చట్నీ రెడీ అయిందా? కలుపుతున్నా అక్క. త్వరగా, అసలే మీ బావ ఆకలి కాకలేడు. ఇదిగో చేస్తున్నా అక్క. అలాగే ఓ కప్పు నిండా కాంప్లైన్ కలుపు, ఎదిగే పిల్లడికి మంచిది. ఎదిగే పిల్లోడా? ఎవరు? నాకు తెలీదా అక్క, ఆల్రెడీ కలిపేశా. అమ్మగారు ఎదిగే పిల్లోడన్నారు, ఎవరిని? ఇంకెవర్నిరా, నా దేవుణ్ణి. దేవుడా? మాకు భగవంతుడు బావని. భగవంతుడా? అమ్మాయి గారు, ఆంధ్ర తెలంగాణలో ఆడవాళ్ళంటే మీలో అస్సలు ఉండకూడదని అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటిది ఇలా మారిపోయారేంటండి? అది పాత కుమారి, కట్టుకున్నవాడిని కాల్చుకుతున్నది. అది పాత సౌజన్య, ఆ? బావనెంతో బాధించింది. మరి ఇప్పుడు ఉన్న ఎవరు? కొత్త సీజన్ లో కొత్తగా మారిన కొత్త వాళ్ళు. అర్థం కాలేదు. పతి కోసం ప్రాణాలిచ్చే పతివ్రతం నేను. ఆహా. బేసిక్ గా బావ మధ్య బావ బతుకు కోరుతాడు, కానీ ఈ సీజన్ లో మర్దలు కోరుతుంది. ఆహా. ఎన్ని కష్టాలు వచ్చినా సంసారాన్ని గుట్టుగా నడపాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అక్క అడుగు జాడల్లో నడవాలని నేను నిర్ణయించుకున్నా. అయితే ఈ సీజన్ లో పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. రాఘవ బాబాయ్ బొమ్మలు వేసుకుంటున్నారా? అయ్యారు బండి 100 దాటించేశారు. ఈ సీజన్ లోనే నాకు సంసార యోగం ఉందా లేదా? ఫేస్ లో ఫ్రెష్నెస్, బాడీలో ఫిట్నెస్ రెండూ పోతున్నాయి. అరే ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువరా, జ్యూస్లెస్. ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికితే అమ్మని మింగేయట్లేదు, వాటిని బాగా ఎండబెట్టి ముక్కల కింద కొట్టి పిండి చేసుకుని పాలల్లో కలుపుకుని తాగేస్తున్నారు. అర్థం కాలేదా? యవ్వనంలో ఉన్నావని అమ్మాయిలు ఎమ్మటపడిపోతారనుకుంటున్నావా? ట్రెండ్ మారిపోయింది. నీ యవ్వనం మొత్తం వాళ్ళ వెనకాల ఎండలో తిరిగి, నీ బాడీలో బలమంతా వాళ్ళ చాకరీకి కరిగి, నీ నరాల్లోనూ ఉన్న పొగరంతా ఇరిగాక అప్పుడు ఆలోచిస్తున్నారు ఈడు మనకు కరెక్ట్ కాదు. లేట్ మ్యారేజ్ లేటెస్ట్ ఫ్యాషన్. ఇంకా లేట్ చేస్తే బండి క్యారేజ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు అసలు ఫ్రూట్స్ తో పనే ఉండదు. ఫ్రీజింగ్ ఎగ్ అని పిల్లల కన్నా మానేస్తున్నారు. ఫ్రూట్స్ పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకో. బాబాయ్, మన ధవళేశ్వరం బాబాయ్ గారు పెద్ద అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అండమానా? అత్తమాను ప్రపంచ పట్టం పట్టుకుని తిరుగుతూ ఉండి కూడా అండమాన్ వెళ్ళిపోవడానికా? సరేలే, నెంబర్ ఉంటే పంపు. మా వంశవృక్షంలో ఒక శాఖ అండమాన్ వెళ్ళిపోయిందా? పెద్దన్నయ్య ఏ అండమాన్ అంటికో అంటూ కట్టేసే ఉంటాడు. అండమాను. ఇది బావా, ఇది నేను, ఇది నువ్వు. మరి నేను ఈ గారికున్న హోల్ నువ్వేరా హౌలే. దోలేరిందా? ప్రాణనాథుడికి పలహారం తెచ్చాను. బాధుడు కార్యక్రమం ఏమన్నా పెట్టావా? నాదుడు అంటున్నావు. దానికి మెదడు పని చేయట్లేదు బా. బావ పనిలో ఉన్నాడు కదా, తినిపించు. నీ మెదడు బాగానే పని చేస్తుంది. అయితే తిరగండి, తినిపిస్తాను. అయ్యో, ముక్కలు చేసి పెట్టాలి అనగా. బావ ఇత్తా. ఏమైందే మీకు? కొత్త సీజన్ లో కొత్తగా వచ్చిన కొత్త మార్పు గారు. అవును, ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చిన భర్తకు నేను కాళ్ళు పట్టాలి. తండ్రిలా చూసుకుంటున్న మా భగవత్ కేసరికి నేను భక్తురాలని అయిపోవాలి. మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఇద్దరు బాగా మారిపోయారండి అయ్యగారు. అంటే నువ్వు నమ్మేవా?
చూడు ఎలా చూస్తుందో. మగాడికి మద్యం దొరకట్లేదన్న నమ్మచ్చు కానీ మొగుడికి మర్యాద దొరుకుతుందంటే నేను అస్సలు నమ్మను. అది ఇది ఎత్తుందంటే చంద్రముఖిలో ఉన్న చేంజ్ వచ్చిందంటే నమ్మచ్చు కానీ దీని ముఖంలో మార్పు వచ్చిందంటే అస్సలు నమ్మకూడదు. తీవ్రవాదుల కన్నా తీవ్రమైన ఆలోచనలు ఉన్న అతి ప్రమాదకరమైన అంతర్జాతీయ పుట్టారా ఈ ఫ్యామిలీ. తెలియక నేనైపోయా బలి. ఇప్పుడు కూడా గుడ్లు వెనకలేదు గూడు పుట్టనే ఉంటది. మార్పు వచ్చిందని నమ్మేమంటే తూర్పుకి తిప్పుతాను. ఛ! చూసావా, మారదామన్న మారనివరేళ్ళు. సతిలో సత్ప్రార్థన చూస్తే చచ్చిపోతారు. వీడి కోసం అనవసరంగా గారేసాను. మరే కాంప్లైంట్ కూడా బొక్కే అక్క. ఏన్నావా, మగాడికి మర్యాద ఇమ్మని ఎన్ని సంప్రదాయాల్లో చెప్పినా వీళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ మాత్రం దానికి అస్సలు ఒప్పుకోదు. తిన కొడిలో తలకాయ ఇది. చింత చెట్టు వేసేవింటి బా, చింతకూర చికెన్ ఏమన్నా వండిస్తున్నావా? ఇది నీకు చింత చెట్లు కనబడుతుందా? మరేంటి వింత చెట్టు? వింత చెట్టు కాదు, మా వంశవృక్షం. పక్షవాతాలు వచ్చి పెద్దోళ్ళందరూ పోయాక వంశవృక్షం కింద కూర్చొని ఏం చెప్తారు? ఎల్లిపోయి వాళ్ళకి ఏరు ముక్కలు అమ్ముకుంటాడు. అంటే వృక్షం బాగా పాతది కదా, ఏరు ముక్కలు తప్ప ఏం పనిచేయవని. ముక్కు ముక్కల కింద కొట్టి తాయిత్తుల్లో చుట్టూ తల చుట్టూ కట్టేస్తాను. ముగ్గు డబ్బాల ముంచిన ముదురు ముంచుకే మొహం నువ్వును. సర్లేండి, సడన్ గా ఏంటి చెట్ల మీద పొట్ల మీద పడ్డారు? పాత దస్తావేజులు పరిశీలిస్తే ఆస్తులు ఏమన్నా వస్తున్నాయా? ఆస్తులు కాదు, అభిమానాలు. అయ్య బాబోయ్, మా వంశంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో సెర్చ్ చేస్తున్నా. చేసి అందరినీ ఒక చోటకు చేరుతా. చేర్చి చచ్చిపోతున్న ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయాన్ని గుమ్మడికాయ కొట్టి మరీ లేపుతా. కలిసి ఉంటే కలత సుఖం. బలిసున్న వాళ్ళ వల్ల కూడా అవదు పాపం. మరి ఖాళీగా ఉంటే పొద్దున్నే పార్ట్ టైం కింద ఏ పాల ప్యాకెట్ లో వేసుకోండి, పైసలు అన్నా వస్తాయి. అంతేగాని ఇలా అందరినీ కలుపుతా అంతరించిపోతారు, వాటిని మేలు కలుపుతా అంటే వచ్చేసి ఊడ్చేసిపోతారు. అప్పుడు మనం అంతరించిపోతాం. మార్కల్లో దొరికాయని ఇలా పార్కులు గట్ట గియ్యక్ బా, జిందగీ జంగిలైపోద్ది. మరి జీవితాంతం దీని ముఖం నేను నా ముఖం ఇది చూసుకుంటా ఉండాలా? పోనీ ఇద్దరు కలిసి నా మొహం చూడండి. నువ్వు పెళ్లి మానేసి గుమ్మానికి కట్టిన పట్టికలా ఈ ఇంటిని అట్టుకుని ఎలాడతావా? అయితే పిల్లలకని వాళ్ళతో మీరే ఎలాడండి? అది చెప్తుంటేనే కదా అర్థం పర్థం లేకుండా అట్టమైన రేసాలు అన్ని చెప్తుంది. ఏ ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా పిల్లల్ని కనొచ్చని డాక్టర్ కూడా చెప్పాడు కదా. ఫిగరా కాదు, పొగరు. ఇలాగే చిల్డ్రన్ టాపిక్ ఎత్తినప్పుడు అలా చింతకాయలా మొగ పెట్టుకుని చింతించుకుంటా పోతుంది. నువ్వెక్కువ చింతించకు, నేను వెళ్ళి కనుక్కుంటా. కనుక ఏంట్రా అలా చూస్తున్నావు? కళ్ళల్లో కాకరపూతులు ఎట్టేస్తాను. నాకు పెళ్లి చేయట్లేదు కదా, అందుకే మీకు ఈ కష్టాలు. ఓరే, దోమలు పోవడానికి ఆల్అవుట్ ఉంటుంది, దోమలు రావడానికి ఆలిన్ ఉంటుందా? అట్లాంటిది ఎవడైనా పెట్టుకుంటాడా? పెళ్ళి అంటే అదేరా, దోమలు వచ్చినా బామలు వచ్చినా కుట్టి కుట్టి రక్తం పీల్చేస్తారా పరింగలేదవా? ఈడు ఎండ ఇన్నాళ్ళు అంటే పిల్లలు పుట్టడానికి నీలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హ్యాపీగా పిల్లల్ని కనొచ్చని డాక్టర్ డిక్లేర్ చేశారు కదా, అయినా ఎందుకే ఆలోచిస్తున్నావు? చూడు, నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నా బావ అడిగిన దాంట్లో అర్థం ఉంది. అది నిర్వర్తించాల్సిన బాధ్యత నీకుంది. ఆ ఎక్స్ప్రెషన్లో మీనింగ్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చావు, అర్థం కాక చేస్తున్నా. నీకు నోరు ఎక్కువ, బాధ్యతకి బరువు ఎక్కువ. అందరూ 9 నెలలు మోసే బరువునే చూస్తారు గాని పెంచే బరువును మాత్రం ఎవరూ పంచుకోరు. తండ్రికి బాధ్యత లేదంటావా? అన్నీ వదిలేసి పిల్లలకి అన్నం పెట్టడానికి పరిగెత్తే తండ్రులు ఎంతమందిని చూసావు? కడుపు తిప్పికి ఓపిక తక్కువ, ఇంకొకరు చేసేదాకా ఎదురు చూడలేదు, కంగారు పడిపోద్ది. అయినా పెంచే స్తోమత లేనప్పుడు కనే హక్కు లేదు. అది కాదే. కాదు కాబట్టే అడగొద్దంటున్నా. ఏంటో ఏం అర్థం కావట్లేదు. కనుక్కుంటానని వెళ్ళి గుణుక్కుంటా వస్తున్నావు ఏంటి? అదేదో భోజనాలు బాధ్యతలన్నీ అర్థం కాకుండా మాట్లాడుతుంది బా. నీతో కనీసం మాట్లాడుతుంది. నేనేమన్నా అడుగుతుంటే సబ్ టైటిల్స్ లేని కొరియన్ సీరియల్ చూస్తున్నట్టు సీరియస్ గా చూస్తుంది తప్ప ఆన్సర్ కూడా ఎత్తలేదు తెలుసా?
కానీ పెంచే స్తోమత లేనప్పుడు కనే హక్కు లేదని త్రివిక్రమ్ స్టైల్లో ఏదో డైలాగ్ కొట్టింది బా.